మన అదృష్టం ఏమిటంటే నరసాపురం పార్లమెంటు అభ్యర్థి భీమవరం అవటం, నరసాగ్రహారం అవటం, 30 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉండి అధికారంలో లేకపోయినా సరే పార్టీని అంటబెట్టుకుని ఉండి పార్టీకి సేవ చేసిన వ్యక్తి మన బీజేపీ వర్మ గారు. అలా ఒక పార్టీని అంటబెట్టుకుని ఉండటం అంటే సామాన్య విషయం కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం బాల్యం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగి బీజేపీని అంటబెట్టుకుని ఉండి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీకి లేనప్పుడు బీజేపీ పార్టీలోనే ఉండి సేవ చేసిన వ్యక్తి వర్మ గారు. ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నారు. ఎన్నో రైళ్లు తీసుకొచ్చారు, వందే భారత్ లాంటి రైళ్లు. బైపాస్ రోడ్డుకి ప్రపోజల్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించారు. లోసర్ నుంచి తాడేపల్లిగానికి 4 లైన్స్ కి ప్రపోజల్ పెట్టి శాంక్షన్ చేయించారు. ఆయన నిరంతరం కూడా మన నియోజకవర్గం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. అటువంటి కేంద్ర మంత్రి వర్యులు మనకు ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనలో ఉన్న గొప్పతనం అంటే ఏంటంటే అతి మర్యాద. మేము ఢిల్లీ వెళ్తే మొన్ననే 15 రోజులయ్యింది. మేము వచ్చే వరకు కూడా ఆయన కార్లే, ఆయన క్వార్టర్స్ లో భోజనాలే, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కే వరకు కూడా మాకు కూడా మనుషులు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి రాత్రి 12 వరకు మాతో ఉండి చక్కని భోజనాలు పెట్టి ఏర్పాటు చేసి మమ్మల్ని సాగనంపిన వ్యక్తి వర్మ గారు. మర్యాదకి మారుపేరు ఆయన.